టుడే ఇండియా టీవీలోకి స్వాగతం. నేను మీ మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈ రోజు ముఖ్యాంశాలు. గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. హాజరైన సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ 733 సీసీ కెమెరాలతో నిమజ్జన పర్యవేక్షణ, ట్యాంక్ బండ్, మండపాలు, చెరువుల దగ్గర ఏర్పాట్లు, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడతామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం సిపిని ఆదేశించారు. ఈరోజు తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ విగ్రహావిష్కరణ జరిగింది. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్, దీపాదాస్ మున్షి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులెట్టి, సీతక్క, దామోదర, రాజానరసింహ, పిహెచ్, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, కేకే, జూపల్లి. ఎల్లుండి కశ్మీర్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. నిన్న ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుడిగాలి ప్రచారం నిర్వహించి సుమారు 3 సభల్లో పాల్గొన్నారు. చినాబ్ వ్యాలీలో 24 స్థానాల్లో జరగనున్న ఈ ఎన్నికలు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి అధికారంలోకి వస్తే మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోతారని అమిత్ షా అన్నారు. 30 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలాపూర్ లడ్డూ వేలం పాటలో ఈసారి కొత్త నిబంధన అమలు. పోటీదారులు ముందుగానే డబ్బు డిపాజిట్ చేయాలని షరతు. గ్రామస్తుల నుంచి వేలం పాటకు తీవ్రమైన పోటీ. గత ఏడాది 27 లక్షలు పలికిన ధర ఈ రోజు వేలంలో 30 లక్షలు పలికింది. ఈ రోజు వేలంలో కొలన్ శంకర్ రెడ్డి ఈ లడ్డూను 30,100,000 రూపాయలకు దక్కించుకున్నారు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. అన్ని కంపార్ట్మెంట్ల నుండి వెలుపల వరకు వేచి ఉన్న భక్తులు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం జరిగింది. ఈ విమోచన దినోత్సవాన్ని జాతీయ జెండా ఎగురవేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిషి మర్లేనా ఎన్నికయ్యారు. ఆతిషి వైపే మొగ్గు చూపిన ఎమ్మెల్యేలు. ఇవాళ సాయంత్రం రాజీనామా చేయనున్న కేజ్రీవాల్ సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసి తన రాజీనామాను సమర్పించనున్న కేజ్రీవాల్. మద్యం కుంభకోణంలో ఇటీవలే బెయిలుపై విడుదలైన కేజ్రీవాల్. ఈ ఏడాది వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుగుతోందని రాష్ట్ర డీజీపీ జితేందర్ అన్నారు. అన్ని మతాల పెద్దలతో 2 సార్లు కోఆర్డినేషన్ మీటింగ్ జరిపామని, అందుకు తగినట్లే బైసాతో పాటు మరికొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో పూర్తయిందని డీజీపీ అన్నారు. కాసేపట్లో మహాగణపతి నిమజ్జనం. ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ 5 దగ్గర చేరుకున్న మహాగణపతి. ఈ నిమజ్జనానికి సూపర్ క్రేన్ వాడుతున్నారు. మహాగణపతిని చూసేందుకు తరలి వచ్చిన భక్తులు. ఏపీలో శాశ్వత భూరక్ష పథకం పేరును మార్చారు. ఏపీ రీసర్వే ప్రాజెక్ట్ గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన చీఫ్ సెక్రటరీ. చూస్తూనే ఉండండి హోప్ టుడే ఇండియా టీవీ. మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్, జై భారత్. एक्सैट टूर्स एंड ट्रैवल्स हज और उम्रा ग्रुप्स पेश करते हैं लो बजट में बेहतरीन सहूलतों के साथ उम्रा की सादत का मौका। हैदराबाद एयरपोर्ट से सऊदी अरब और सऊदी अरब से हैदराबाद लौटने तक मुकम्मल रहनुमाई। मक्के मुकर्रमा और मदीने मुनव्वरा में हरम से करीब स्टार लग्जरी होटल में क़याम। 3 वक्त का लजीज और जायकेदार हैदराबादी खाना, चाय और लॉन्ड्री की सहूलियात। मौलिन की रहनुमाई में उम्रा की सादत और तमाम मुक़द्दस मुकामात की ज़ियारतें। उम्रा पैकेजेस की तफसीलात के लिए फौरी राब्ता करें। हमारा पता है एक्सैट टूर्स एंड ट्रैवल्स, दारुस्सलाम बिल्डिंग, एरागड्डा मेन रोड, हैदराबाद।